So what is cochlear implant? Cochlear implant is a surgically implanted device. చిన్న పిల్లల్లో స్పీచ్ మంచిగా డెవలప్ అవ్వాలి, లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలి, చైల్డ్ అకాడమిక్లా పర్ఫామ్ చేయాలి అనుకుంటే హియరింగ్ మెకానిజంని బైపాస్ చేసి కాక్లియాని మనం ఎలక్ట్రికల్గా స్టిమ్యులేట్ చేస్తాం. Hi, I'm Prerna Reddy. I'm the Clinical Director of the Talk and Learn Rehabilitation Center, Hyderabad. So today I'm going to talk about cochlear implant. చాలా మంది కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ దట్ వీ గెట్ ఇస్ వాట్ ఈస్ అ కాక్లియర్ ఇంప్లాంట్. మేము హియరింగ్ ఎయిడ్ ఎందుకు కొనుక్కోవాలి, మేము కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవచ్చు కదా, సర్జరీ చేయించుకుంటే మాకు మంచిగా వినిపిస్తుంది కదా. సో కాక్లియర్ ఇంప్లాంట్కి హియరింగ్ ఎయిడ్కి తేడా ఏంది అనేది ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో వాట్ ఈస్ కాక్లియర్ ఇంప్లాంట్? కాక్లియర్ ఇంప్లాంట్ ఈస్ అ సర్జికలీ ఇంప్లాంటెడ్ డివైస్ inside your cochlea. Okay, so cochlear implant has two parts. One part is the external processor that sits on your outer ear. The second part is made up of two parts: the internal processors which is there on the temporal bone and the electrodes which are stimulating the cochlea electrically. అంటే మనం ఈ మొత్తం హియరింగ్ మెకానిజంని బైపాస్ చేసి కాక్లియాని మనం ఎలక్ట్రికల్గా స్టిమ్యులేట్ చేస్తాం. కాక్లియర్ ఇంప్లాంట్ అంటే మనము హియరింగ్ ఎయిడ్ అంటే ఏంటి? హియరింగ్ ఎయిడ్ అంటే ఇక్కడ హియరింగ్ ఎయిడ్ చెవు పైన పెడితే అది సౌండ్ని పెద్దగా చేసి పంపిస్తుంది చెవుకి. ఓకే, సో కాక్లియర్ ఇంప్లాంట్ ఎందుకు చేయించుకోవాలి? హియరింగ్ ఎయిడ్ ఎందుకు మేనేజ్ చేయలేరు? ఎందుకంటే ఒకవేళ మనకు 90 dB కానీ 100 dB కన్నా మనకు లాస్ ఎక్కువ ఉంటే మనకు హియరింగ్ ఎయిడ్ బెనిఫిట్ అనేది బాగా ఉండకపోవచ్చు. ఈ కండిషన్స్లో చిన్న పిల్లల్లో స్పీచ్ మంచిగా డెవలప్ అవ్వాలి, లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలి, చైల్డ్ అకాడమిక్లా పర్ఫామ్ చేయాలి అనుకుంటే కాక్లియర్ ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ కాక్లియర్ ఇంప్లాంట్లో మనం ఎలక్ట్రోడ్ స్టిమ్యులేట్ చేస్తే కాక్లియా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఆడిటరీ నర్వ్కి పోతుంది. ఓకే, సో ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకుంటే స్పీచ్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా అవుతుంది. హియరింగ్ ఎయిడ్తో చాలా 90 dB అబౌవ్ ప్రొఫౌండ్ లాస్ ఉన్న, సివియర్ టు ప్రొఫౌండ్ ఉన్న వాళ్ళ లాస్కి మనం ఓన్లీ హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటే మనకు స్పీచ్ డెవలప్మెంట్ అంత మంచిగా కాకపోవచ్చు. బట్ ఒకవేళ మనం కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టుకుంటే ఆ స్పీచ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. కానీ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఎంత తక్కువ ఏజ్లో చేపిస్తే అంత మంచి బెనిఫిట్ మనం చూస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఒకవేళ ప్రొఫౌండ్ లాస్, సివియర్ టు ప్రొఫౌండ్ లాస్ ఉంది అండ్ మంచి స్పీచ్ డెవలప్మెంట్ అవ్వాలి అండ్ దాంతో పాటు బాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి అనుకుంటే కాక్లియర్ ఇంప్లాంట్ ఇస్ ద మోస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇది కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టుకుంటే మన చైల్డ్ డెఫ్నెస్ వెళ్ళిపోతుందా? కాదు. కానీ కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టుకుంటే ఆ హియరింగ్ని మనం ఈ హియరింగ్ మెకానిజంని బైపాస్ చేసి ఒక పార్ట్ని ఎలక్ట్రికల్గా స్టిమ్యులేట్ చేస్తున్నాం. దాన్ని బట్టి మనకు వినిపించడం అయితే బెటర్గా వినిపిస్తుంది. కాబట్టి కాక్లియర్ ఇంప్లాంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్ టు అ ప్రాబ్లమ్ లైక్ హియరింగ్ లాస్. ఒకవేళ కాక్లియర్ ఇంప్లాంట్ మనం చేయించలేదు అనుకోండి, చైల్డ్ని డెఫ్గా మనం చూడాల్సింది వస్తుంది. స్పీచ్ అనేది డెవలప్ కాదు. స్పీచ్ డెవలప్ కాకపోతే చైల్డ్ సోషల్ ఎన్వైరన్మెంట్లో మంచిగా పర్ఫామ్ చేయదు, అకాడమిక్ కూడా పువర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ వాట్ ద పొటెన్షియల్ ఆఫ్ ద చైల్డ్ అనేది రీచ్ అవ్వదు. సో ఒకవేళ కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకుంటే స్పీచ్ డెవలప్ అయ్యి అకాడమిక్గా బాగా చేస్తే చైల్డ్కి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో దిస్ ఇస్ వై వాట్ ఇస్ కాక్లియర్ ఇంప్లాంట్ అండ్ ఇందుకే చేయించుకోవాలి. థ్యాంక్ యూ.